సార్ మనం చాలా అంటే న్యూస్లో అప్పుడప్పుడు వింటుంటాం, సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ పెడుతుంటారు. ఒక టూర్ చెప్తారు, ఇప్పుడు మీ ఇలాంటి కంపెనీస్ ఒక టూర్ ప్యాకేజ్ చెప్తారు, దాంట్లో ఏమేమి సర్వీసెస్ ఇస్తారు అవన్నీ చెప్తారు. కానీ అక్కడ ల్యాండ్ పైకి అంటే ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళేసరికి అంత ఉండవు, సో సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇలా కొన్ని గొడవలు అవ్వడం కానీ, సో ఏ విధంగా నాలాంటి పర్సన్ ఒక కామన్ మ్యాన్ ఈ మోసపోకుండా బెటర్ ప్యాకేజ్లు కానీ బెటర్ సర్వీసెస్ కానీ పొందాలంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇది 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి జనరల్ గా. ఇప్పుడు క్లయింట్స్ కూడా ఏంటంటే క్లయింట్స్ అప్రోచ్ ట్రావెల్ ఏజెంట్, దే డోంట్ అప్రోచ్ ఓన్లీ వన్ ట్రావెల్ ఏజెంట్ యూజువల్లీ. సో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ట్రావెల్ ఏజెంట్ ఈస్ ఫ్రమ్ దేర్ హోమ్ టౌన్, వాళ్ళ ప్రదేశం తెలిసిన అబ్బాయి, లేకపోతే వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ పర్సన్, రైట్? ఒకవేళ ఇక్కడ నుంచి ట్రావెల్ ఏజెంట్ కస్టమర్ అయినతను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ అనుకుందాం, కాశ్మీర్ ఏజెంట్ తో ఇక్కడ నుంచి డైరెక్ట్ బుక్ చేసుకున్నాడు, రైట్? కాశ్మీర్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ కాశ్మీర్ లో ఉన్నాడో అతనికి ఈ క్లయింట్ ఒకసారి వస్తాడు, తర్వాత వాడు అవసరం లేదు, వస్తాడు. వాడు సెకండ్ టైం వస్తాడు వాడు అనుకోడు. కాబట్టి ఏం చేస్తాడు, వాడు తక్కువ కోట్ చేస్తాడు. వాడు ఏమి ఇస్తున్నాడో ఏంటనేది ఏం చేయలేదు కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, రేట్ ప్రైస్ చూసుకుంటారు. దే డైరెక్ట్లీ బుకింగ్, నాకు అక్కడ నుంచి అంత తక్కువ వస్తుంది, మీరు ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి ఒక బాగుంటుంది. ఇలా జరుగుతున్నాయి జనరల్ గా. ఇప్పుడు ఏది మీరు హిల్ ఏరియా తీసుకున్నాం, నార్త్ ఇండియాలో కానీ చాలా మటుకు ఏమవుతుందంటే అక్కడ జరుగుతుంది. బట్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు జనరల్ గా మన లోకల్ ఏజెంట్స్ కూడా ఉంటాయి, అక్కడ నుంచి ఒక 1000 రూపాయలు వీళ్ళు ఎక్కువ చెప్పినా రేపు పొద్దున ఏమైనా జరిగితే వీళ్ళు ఆన్సరబుల్ ఉంటారు. కాబట్టి ఆ ఒక ట్రస్ట్ ని మనం మనకు వస్తుంది ఇక్కడ. సో అట్లా చేసుకొని వెళ్తే బాగుంటుంది యాక్చువల్గా, రైట్? మోసపోవడం ఏమిటంటే జనరల్ గా ఇప్పుడు మీరు అన్ని ఎవరైనా తక్కువ కోట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, మీరు వాళ్ళని నమ్మడం కాదు, ఫస్ట్ వాళ్ళని అనుమానించాలి. రివ్యూస్ అన్ని అనుమానించాలి. రివ్యూస్ వాడు ఏమి ఇస్తున్నాడు, ఇప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్తున్నా, బ్యాచిలర్తో అందరు బ్యాచిలర్ ఫ్రెండ్స్ తో వెళ్తున్నాము అన్ని చూసుకున్న తర్వాత ఆ కాస్టింగ్ వాడు ఏమి ఇస్తున్నాడు, ఎందుకు వీడు ఎక్కువ ఇస్తున్నాడు అనేది ఫస్ట్ చిన్న గ్లిచ్ ఉంటుంది, ఒక్కసారి ఆలోచించుకోవాలి.